ఇక్కడ చూసారా, కార్తీక రాజుని పరశురాముడు చంపుట. సో కార్తీక రాజు రక్తంతో తండ్రిని జమదగ్నిని బ్రతికించుట. పరశురాముడు బ్రతికిస్తాడనమాట. రేణుక ఎల్లమ్మని తల్లిని చంపమని కొడుకులను ఆజ్ఞాపించిన అందుకే నిరాకరించినందుకు భస్మం చేయుట. సో రేణుక ఎల్లమ్మని చంపమని జమదగ్ని గారు ఆజ్ఞాపించారంట. సో నేను చంపను అని పిల్లలు అన్నందుకు వాళ్ళని భస్మం చేశారంట జమదగ్ని గారు. చూసారా, అమ్మవారి తల నరికేశారు. తర్వాత ఏంటంటే పరశురాముని కోరిక మేరకు తల్లిని తమ్ములను బ్రతికించుట. సో జమదగ్ని గారు తర్వాత తమ్ముళ్ళను తల్లిని బ్రతికిస్తారనమాట పరశురాము గారి కోరిక మేరకు. సో ఇది హ్యాపీ ఫ్యామిలీ, ఎల్లమ్మ ఫ్యామిలీ అండ్ ఎల్లమ్మ టెంపుల్. చూడండి, మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. కొండగుట్టుకు వచ్చినప్పుడు జస్ట్ కిందికి డౌన్లో దిగగానే ఉంటుంది. సో ఎంట్రన్స్లోనే కొబ్బరికాయలు కూడా ఉంటాయి. సో ఆ చెట్లు ఉన్నాయి కదా, చెట్లున్న దగ్గర మీకు అందరూ కుకింగ్ చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది.